ఎన్ఐసి సాఫ్ట్వేర్ అని గొప్పలు చెప్పిన పొంగులేటి ఇవాళ ఏం చెప్తావు? ఎందుకు నీ భూభారతి ఫెయిల్ అయింది? ఎందుకు ఈ అవినీతి జరుగుతుంది? ఇవాళ పొంగులేటి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరో ఆపరేటర్ బసవరాజుని అరెస్ట్ చేసి కేసు అయిపోయింది అంటారు. బసవరాజు వెనుక ఉన్న అధికార పార్టీ నాయకులు ఎవరు, బసవరాజు వెనుక ఉన్న ఉన్నత అధికారులు ఎవరు బయటకు దిగరా? ఇది మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా కఠిన చర్యలు తీసుకోరా? బీఆర్ఎస్ నాయకులను మాత్రం అక్రమ కేసులు పెట్టి పడి అరెస్ట్ చేస్తారు. ఈ కేసులో 48 మంది మీద మీరు కేసు పెడితే ఎందుకు 15 మందిని అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంటున్నారు? మిగతా వాళ్ళని ఎందుకు వదిలిపెట్టినారు? ఎందుకు లోతైనటువంటి విచారణ జరపడం లేదో ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి సిట్టో, సిఐడిలో, కమిషన్లో అది కేవలం ప్రతిపక్షాలకే పరిమితమా? అంటే ప్రతిపక్షాల మీద పగబట్టుడు, పేదల ఇల్లు కూలగొట్టుడు, గిత్తేనా నువ్వు చేసేది? ప్రతిపక్షాల మీద పగబట్టుడు, పేదల ఇల్లు కూలగొట్టుడు, లాస్ట్కి ఇలా గుడిని కూడా కూలగొట్టుడు. ఇక నిన్నటిదాకా ఇల్లు కూలగొట్టిండ్రు. కేసీఆర్ గారు కట్టించిన శారదా పీఠాన్ని కూలగొట్టమని పొద్దుగాల పోలీసులు పోయారు. మళ్ళీ అటు పోయినా, అందుకే లేట్ అయినా నేను ఇవాళ. ఇక నిన్నటిదాకా ఇల్లు కూలగొట్టుడు అయిపోయింది, ఇలా గుళ్ళు కూడా కొడతాడ. కేసీఆర్ ఆనవాళ్ళు మారుస్తా అంటే కేసీఆర్ గారు కట్టించిన గుడి కూడా కూలగొట్టాడు రేవంత్ రెడ్డి. ఇదేనా ఆనవాళ్ళు మార్చడం అంటే?